హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. ఈరోజు ఇలా మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు ఆ గ్రౌండ్ కాకుండా వేరే సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ మంచి వ్యూ కనబడింది. ఇది మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు మంచి స్విమ్ నేర్చుకుంటారు. బాగుంది. ఇక్కడ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. చిన్నపిల్లలై పెద్దలై స్విమ్ కాంపిటీషన్ జరుగుతుంది. చూడండి, చిన్న చిన్న పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకుంటారు. బుడ్డ చూడు ఇంత ఉంది, ఎట్లా కొడుతుందో ఈత. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ 6-7 years వచ్చిందంటే వాళ్ళని తీసుకుపోయి పడిస్తారు, ఇంకా వాళ్ళే నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరికి ఈత వస్తుంది ఇక్కడ. బాగుంది వ్యూ, మార్నింగ్ వ్యూ. సపరేట్ కోచ్ ఉంటారు వాళ్ళకు. ఇక్కడ కూడా చూడండి, ఏదో స్కూల్ పిల్లలు అనుకుంటా, మార్నింగ్ వార్మప్ చేపిస్తుండే వాళ్ళ ట్రైనింగ్. వ్యూ అయితే బాగుంది. ఈరోజు క్లౌడీ ఉంది, వర్షం వచ్చేలాగానే ఉంది. తొందర వెళ్ళి తొందర రావాలి. చలో, ఇక్కడ చూసారా, ఇది బస్ స్టాండ్. ఈ రోడ్డు బడుత కుర్ఫాను మాగు సినిమాల రోడ్ అంటారు. ఇది హులుమాలకు వెళ్ళే మెయిన్ రోడ్ అన్నమాట. అది ఏసీతో ఉన్న బస్ స్టాండ్. ఇక్కడ అన్నీ దాదాపు ఏసీతోనే ఉంటాయి బస్ స్టాండ్స్ అన్నీ. డబుల్ డెక్కర్ బస్సులు ఉంటాయి అన్నీ దాదాపు. ఇది ఈ వీడియో వేయడానికి గల కారణం ఏంటంటే, మీకు ఈ బ్రిడ్జి చూపించాలని చెప్పి. అటు రైట్ తీసుకుంటే మొత్తము మాలే సిటీకి వెళ్ళిపోద్ది, లోపలికి వెళ్ళిపోద్ది. స్ట్రైట్గా హులుమాలకి వెళ్తుంది. హులుమాలే ఈ మధ్యలో బాగా డెవలప్ అయింది. ఈ బ్రిడ్జి గట్టి నుంచి ఇంకా బాగా డెవలప్ అయింది. దాదాపు 50% మంది మాలే సిటీ నుంచి ఖాళీ ఈ హులుమాల వెళ్ళి రెంట్లు కానీ అక్కడనే నివాసం ఉంటారు. వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి, బ్రిడ్జి స్టార్ట్ అయిన 2 kilometers ఉంటుంది. ఇది వెళ్ళడము 2 kilometers, రావడం 2 kilometers, 4 kilometers నడవాలి. ఈరోజు మధ్యలో పరిగెత్తుకుంటూ అప్పుడప్పుడు నడుస్తూ రోజు 5 kilometers ఖచ్చితంగా నడుస్తా. చూడండి వ్యూ ఎంత బాగుందో. సూర్యుడాన్ని ఇంకా బయటకు రమ్మంటే వస్తాడు. అక్కడనే ఎయిర్పోర్ట్ ఇంకా ఇక్కడనే జస్ట్ మనం చూపిస్తాను మీకు. ఆ ఎడ్జ్కి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తా. ఫ్లైట్ ఎలా ల్యాండ్ అవుతుంది చూడండి. బాగుంది వ్యూ. సూరన్న అత్తలేడు ఇంకా. మిడిల్లోకి వచ్చిన మిడిల్ పాయింట్ ఇది. బాగుంది వ్యూ అయితే. ఈ బ్రిడ్జి పేరు చెప్పడం మర్చిపోయా. మాలే చైనా ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఈ చైనా వాళ్ళు కట్టారు. వ్యూ అయితే చాలా బాగుంది. ఏదో బోటు మార్నింగ్ వస్తుంది సిటీకి. ఫ్లైట్ టైంకి వాళ్ళని రీచ్ చేయాలని చెప్పి ప్యాసింజర్స్ని, గెస్ట్ ఉంటారు కదా, రిసార్ట్ని కలగకుండా బోటు. చూడండి, ఇది ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసిన 2 kilometers అయింది. అటు రైట్ సైడ్ తీసుకుంటే అదే ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేస్తారు ఎయిర్పోర్ట్ను. అంతకుముందు కొంచెం చిన్న ఉండే, ఇప్పుడు ఇంకా కొంచెం వెళ్తున్న తర్వాత మన ఇండియాలో గేట్ 1, గేట్ 2, 3 లాగా అంతకుముందు ఉండకపోయేది. ఇప్పుడైతే సపరేట్ చేసి కొత్తగా మంచి మోడల్గా డిజైన్ చేసి కట్టారు. ఇంకా ఓపెన్ చేయలేదు కానీ మళ్ళీ రిటర్న్ అయినా. వర్షం వచ్చేలాగా ఉంది మరి. ఇంకా క్లౌడీ ఉంది మొత్తం వెదర్ అంతా. చూడండి బోటు. ఈ బోటుకు మేము సప్లై చేస్తాం. అది మాపుషి బోటు, నాకు ఐడియా ఉంది. 2-3 times వెళ్ళాను కూడా, అందుకే చెప్తున్నా. చూడండి, ఫ్లైట్స్ దిగుతూనే ఉంటాయి. బిజీ ఉంటుంది ఇక్కడ ఎయిర్పోర్టు. చూడండి సిటీ వ్యూ ఎట్లా కనబడుతుందో బ్రిడ్జి మీద నుంచి.
ఇంకా ఆ సైడ్కి వస్తే ఇంకా చాలా బాగా కనబడేది. నేను ఇటు సైడ్ ఉన్నా, అటు వెళ్ళినప్పుడు మళ్ళీ తీసి చూపిస్తాను మీకు. అక్కడ నుంచి ఆ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇంకా సిటీ వ్యూ చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ నుంచి అది చూసిరా, ఇగో ఈ కాడ నుంచి వెళ్ళి ఇది మిడిల్, అక్కడికి పోసిన. ఇప్పుడు చివరి దాకా వెళ్ళొచ్చా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.